అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఎప్పుడు జమ చేస్తారు, ఎవరికి జమ చేస్తారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. విత్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రైతు భరోసా సంబంధించి దసరాకు అన్నదాతల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేయనుందని సమాచారం. రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికార ప్రకటన వెల్లడుంది. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో 15,000 ఇవ్వాల్సి ఉంది. 1,53,00,000 ఎకరాలకు మనకి 11,475 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎప్పుడెప్పుడు ఈ రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. సో మనకి ఫైనల్లీ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో దసరా నాటికి మొత్తంగా ఈ యొక్క రైతు భరోసా సంబంధించి, అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద మార్చి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. సో మనకి ఏటా 15,000 రూపాయలు అనేవి అయితే జమ చేయనున్నారు. సో విడతల వారీగా మొదటి విడత కింద 7,500 రూపాయలు అయితే జమ చేయనున్నారండి. సో ఇప్పటికే చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. సో మనకి చివరిగా అయితే శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మీరు డాక్యుమెంట్స్ అనేవి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రుణమాఫీ చేసేటప్పుడు కూడా ఈ యొక్క కారణాల వల్ల కొంతమందికి అయితే జమ కాలేదు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నా లేదో చెక్ చేసుకోండి. అప్పుడే మీకైతే ప్రతి పథకం ఎప్పుడు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలోకి అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రులారా. సో చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను మీకోసం అయితే. సో మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై హింద్.